ఉన్నాయి అని పిలుస్తుంది. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతాడో లంక బిందెల కోసం? ఎవరు 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 నేనైతే అనలేదు పోయి వాడిని దొంగ లంగా నేనలే, మీరు అన్నారు. కేసులు గీసులు అయితే ఇళ్ళ మీద పెట్టరు పోయి, నాకు సమాధానం లేదు. నేనేమంటున్నా, వాడు ఇదివరకు ఏం పని చేస్తున్నా నాకు తెలియదు కానీ లంక బిందెలు ఉంటాయంటాడు వస్తాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే దమ్ముంటే పరిపాలన చేయాలి, మంచినీళ్లు చక్కగా ఇవ్వాలి, కరెంటు చక్కగా ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని ముందే చెప్పినాం. మేము మోసపోతే గోసపడతారని చెప్పినాం. యాదుకుందా? కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా అని అడిగినాం. యాదుకుందా? మరి అది ఏమైంది? ఎండాకాలం రాగానే కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి హైదరాబాద్ లో. కరెంటు పోతుందా లేదా? పోతుందా లేదా? మీ కంటోన్మెంట్ కి కూడా స్పెషల్ లైన్ వేసిండేవి. పోతుందా లేదా? పోతుందా? నీళ్లకు మళ్ళా సమస్య చాలా అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చిండు మీకు కంటోన్మెంట్ లో, సాయన్న గారు అడిగింది కాబట్టి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తుడు? ఎరికేనా? నేను 2000 రూపాయలు కట్టురు, నేను ట్యాంకర్ పంపిస్తా 12 గంటల్లో అంటుడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తాడే? బుద్ధునోడు ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఇంకా దారుణమైన మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మొన్న ఈ మధ్యన ఏమైంది ఎరికేనా? సూర్యాపేట ఎరికే కదా మీకు? సూర్యాపేటల ఈ ఫ్రీ బస్సు పెట్టినాక బాగా రష్ పెరిగింది. 40 మంది పట్టే బస్సులో 90 మంది కొనుగోలైంది. ఆయన తనలో కూడా జేబులు కొట్టుడు చాలు చేసినట్టు. మొత్తం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పట్టుకున్నారు ఆ పిల్లగాని. పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేశారు? నేను పొట్టుడు అనలేదు పోయి. పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఆ పిల్లగాని పట్టుకపోయారు పోలీస్ స్టేషన్ కు. పట్టుకపోయి మొత్తం దులిపారు, వాడిని మొత్తం బట్టలన్నీ దులిపారు. మన దగ్గర ఏమన్నా పర్సులు గిరుసులు వెళ్తాయేమో అని. వాడు హుషారుగా అడున్నాడు, పర్సు దొరకలేదు, పైసలు దొరకలేదు, కానీ జేబులో కత్తెర దొరికింది. అయితే పోలీసు వాళ్ళు అడిగారట, అరే నువ్వు దొంగవాడు అన్నారట. నేను దొంగలేదు సార్, నా మీద ఏమన్నా దొరికిందా? దొరకలేదు కదా అన్నాడట. మరి జేబులో కత్తెర ఎందుకుందిరా అన్నాడట. ఆడేమన్నాడట? ఎరికేనా? అవు సార్ నన్ను అంటున్నావు, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఎందుకు పెట్టుకొని తిరుగుతుండు? ఎవడన్నా ముఖ్యమంత్రి అవలగాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడే? డబ్బా నజర అటో ఇటో అయిందనుకో ఏమవుతుంది? డేంజర్ ఉంటుంది బాగా. ఎవరైనా చెప్పుడు ఆయనకు కిషోర్ అవలగాడు ఎలమన ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మీకు? నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఇది ఒక్కటి నాకు నిజాయితీగా సమాధానం చెప్పుర్రి, ఇష్టం లేకపోతే శైలి లేకపోతే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ.